సో స్టార్ట్ చేసేద్దామా? జస్ట్ నేను వచ్చాను 6 o'clock వచ్చాను, 6:30కి వచ్చేసాను, కానీ మనం వెయిట్ చేద్దామని అలా ఉండిపోయాను. కాసేపు మెడిటేషన్ చేసేసుకుంటారు కదా. సో ఏదైనా వర్క్ చేసినప్పుడు కామ్ గా మనం మెడిటేషన్ చేయగలిగితే కాన్సన్ట్రేషన్ కూడా బాగా కుదురుతుంది, రైట్? సో స్టార్ట్ చేసేద్దామా ఈ డేని? డే 1 బాగుందా? గుడ్. ఎస్, థమ్స్ అప్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. ఎస్. సో యాజ్ యూజువల్ అండి, నా ఎనర్జీస్ కి సెట్ అవ్వాలి, నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీకు అర్థం కావాలంటే కంపల్సరీ నేను ముద్ర టెక్నిక్ చేయాలి, చేపించాలి. రెడీ ఉన్నారా? ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మీరు అందరి వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాబాజీ ఉన్నారు కదా. సో మీకు తెలియకుండానే మీకు హీల్ అవుతుంటది. మీరు నేను ఎవరు కనిపించకుండా బాగుంటుంది అనుకుంటారేమో, మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకున్నప్పుడు గ్రూప్ ఎనర్జీస్ లో మీకు తెలియకుండానే హీలింగ్స్ అనేవి జరుగుతాయి. రైట్? ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ ఆన్ చేసుకుంటున్నారు. ప్రమోట్ చేస్తాను ఫస్ట్ క్లాస్ కి. ఎల్కేజీ నిన్న, ఇవాళ మాత్రం ఫస్ట్ క్లాసే. సో డెఫినెట్ గా మీరు ఆన్ చేసుకోవాలి, కాన్వర్సేషన్ అవ్వాలి డెఫినెట్ గా. రైట్. సో యాజ్ యూజువల్ నిన్న ఏం చెప్పామండి, మనము వాటర్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాను. సో వాటర్ ఇప్పటి నుంచి ఎవరైనా మాట్లాడేటప్పుడు వాటర్ తో ఏం మాట్లాడాలి? పాజిటివ్ ఆర్ నెగటివ్? ఏం మాట్లాడాలండి? పాజిటివ్ మాట్లాడాలి కదా. వాటర్ బాటిల్ పెట్టుకున్నా, ఎక్కడైనా గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకున్నా కూడా మీరు ఖచ్చితంగా అఫర్మేషన్ కానీ ఏదైతే మాట్లాడినా కూడా పాజిటివ్ గా మాట్లాడాలి. లేదంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి సెల్, బాడీలో ఉన్న ప్రతి సెల్ కి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ అనేది. రైట్? ఫస్ట్ అయితే ముద్ర టెక్నిక్ స్టార్ట్ చేసేద్దాం. క్విక్ స్టార్ట్. చెప్పండి. ఫైర్, ఎయిర్, ఆకాష్, ఎర్త్, వాటర్. పంచభూతాలతో మనము ఏదైతే మనం గత జన్మలో ఏవైతే తెచ్చుకున్నామో అవన్నీ క్లియర్ చేయడానికి పంచభూతాలని మనం హెల్ప్ తీసుకొని మనం కర్మ అనేది క్లియర్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఇన్స్టెంట్ గా రిలీఫ్ అనేది వస్తుంది. సో దట్ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు కానీ, మీరు ఏదైతే ఎగ్జామ్స్ కానీ, ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీకు యాంగ్జైటీ కానీ అలా ఉందనుకోండి, ఒకసారి ఒక 7 times చేసుకొని ముద్ర టెక్నిక్, యూ విల్ బి ఇన్స్టెంట్లీ రిలీఫ్డ్. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఎస్, అందరు ఇలా పెట్టేస్తున్నారు. ఎస్, మర్చిపోతారేమో అండి కదా. మళ్ళీ చూపిస్తారండి, ఇలా పెట్టేసుకున్నారు అనమాట. పెట్టేసుకుంటే మర్చిపోతారేమో, మళ్ళీ ఏ వేలు అనుకుంటారు. డెఫినెట్ గా మళ్ళీ చెప్తాను నేను. 5, 8, ఆకాష్. లాక్ చేసేయండి. ఎస్, లాక్ చేసేసి మనం ఎప్పుడైనా బ్రీతింగ్ టెక్నిక్ చేసేటప్పుడు చాలా స్ట్రైట్ గా స్టిఫ్ గా ఉండాలి. డెఫినెట్ గా మీ హ్యాండ్స్ ఎక్కడ పెట్టుకోవాలండి? స్టమక్ దగ్గర పెట్టుకోవాలి. విల్ కౌంట్. ఎస్, స్టార్ట్ చేసేద్దామా? సెటిల్ డౌన్ ప్లీజ్. ఇంకా సెటిల్ అవుతున్నారు. ఎస్, లాక్ చేసేయండి. ఇంకా కొంచెం డౌట్ ఉంది, కొత్తగా వచ్చారు కదా. సో వీ షుడ్ హెల్ప్ దెమ్ ఆల్సో. ఫైర్, ఎయిర్, ఆకాష్. ఈ మూడింటిని మనం లాక్ చేస్తున్నాం. లాక్ చేసి మన స్టమక్ దగ్గర పెట్టేసుకొని 7 counts చేస్తాం. ఇన్హేల్ 7 counts అవుతుంది. హోల్డ్ చేయాలి, బ్రెత్ ని హోల్డ్ చేయాలి 7 seconds. ఓకే. అండ్ ఎక్సేల్ కూడా 7 seconds. అలాగా మనం 7 times చేస్తాం. మళ్ళీ తర్వాత చేశాక నాకు చెప్పండి ఎలా రిఫ్రెష్ అయ్యారు. ఓకే, రైట్. స్టార్ట్. ఇన్హేల్ 1, 2, 3, 4, 5, 6, 7. హోల్డ్ ఆన్. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Second time. Inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold down. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Inhale. Hold out. 1, 2, 3, 4, 5, 6, 7.
exhale 1 2 3 4 5 6 7 inhale 1 2 3 4 5 6 7 hold down 1 2 3 4 5 6 7 exhale 1 2 3 4 5 6 7 inhale 1 2 3 4 5 6 7 hold down 1 2 3 4 5 6 7 exhale 1 2 3 4 5 6 7 inhale 1 2 3 4 5 6 7 hold down 1 2 3 4 5 6 7 exhale 1 2 3 4 5 6 7 7 times inhale 1 2 3 4 5 6 7 hold down 1 2 3 4 5 6 7 exhale 1 2 3 4 5 6 7 relax well relax keep your hands on your eyes yes రిఫ్రెష్ అయిపోయారో మార్నింగ్ నుంచి ఏదైతే వర్క్ చేశారో రిఫ్రెష్ అయిపోయారు కదా ఇన్స్టెంట్ గా రైట్ థమ్స్ అప్ ప్లీజ్ హౌ యూ ఫీల్ వెరీ ఎనర్జెటిక్ రైట్ సో ఎప్పుడన్నా మీకు స్ట్రెస్ అనిపించినా కొంచెం ఎనర్జీ డౌన్ ఉన్నా కూడా యూ కెన్ డూ ఇట్ సో దట్ ఇన్స్టెంట్ గా మనది రైజ్ అయిపోతుంది రైట్ సో నేనేం మాట్లాడుకున్నామండి ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నాం ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేసుకోవడం నేర్చుకున్నాం ఫస్ట్ హొకనొక నేర్చుకున్నాం కొత్త వాళ్ళు ఇవాళ కూడా జాయిన్ అయ్యారు యాక్చువల్ గా నిన్న కుదరలేక ఇవాళ కూడా జాయిన్ అయ్యారు యాజ్ యూజువల్ నా క్లాస్ లో ఎప్పుడు రిపిటేషన్స్ ఉంటాయి ఏంటి మేడం బోర్ కొడుతుంది నిన్న చెప్పారు కదా ఇవాళ కూడా చెప్తారా చెప్తాను ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చారు మీరు ఏదైతే విన్నారో సెకండ్ టైం విన్నప్పుడు మీకు గుర్తుండిపోతుంది సో ఇదంతా మైండ్ కి చెప్పే సెట్టింగ్ అనమాట నేను సో మీరు హ్యాపీగా ఈజీగా ఇలా కూర్చున్నా కూడా మీ బ్రెయిన్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలో అది నేను ట్యూన్ చేస్తూ ఉంటాను దట్స్ వాట్ సెకండ్ టైం అనేది రిపీట్ చేస్తూ ఉంటాను అర్థమైందా ఎస్ రైట్ సో మనం ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలన్నాను ఏమేమి క్లీన్ చేసుకోవాలి పసుపు ఎస్ ఏమేమి కావాలండి రాక్ సాల్ట్ పసుపు కాఫీ పౌడర్ పచ్చకర్పూరం క్యాంఫర్ ఎనీథింగ్ మీరు 15 days కి ఒకసారైనా లేకపోతే 1 month కి ఒకసారైనా కంపల్సరీ మీ ఇల్లు అనేది కంపల్సరీ వీటితో క్లీన్ చేయాలి వీటితో క్లీన్ చేసేయాలి అండ్ ఎప్పుడైనా కానీ ఇల్లు ఎన్విరాన్మెంట్ అనేది చాలా నీట్ గా ఉండాలి ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకో డోంట్ టాక్ టు ఎనీవన్ ఎవరితో ఏం మాట్లాడొద్దు మీ కప్స్ మీరు క్లీన్ చేసేసుకోండి ఎస్ ఎందుకంటే మన లోపల ఏదైతే సపరేషన్ కానీ యాంగ్జైటీ ఉందో వన్స్ మనం రిమూవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా అది క్లియర్ అయిపోతూ ఉంటుంది ఒకవేళ కోపంతో ఉన్నప్పుడు ఇంకొకరితో మాట్లాడినాం అనుకో ఆ కోపం ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడి నుంచి ఇంకొకరి దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది రైట్ అర్థమైందా సో మీరు ఎప్పుడైనా కోపం అనిపించినా కూడా మీ కబోర్డ్స్ ని అలాగా ఏదైతే క్లీనింగ్ ఉందో ఆ క్లీనింగ్ చేసుకుంటుండండి డెఫినెట్ గా మీకు కంపల్సరీ అది క్లీనప్ అవుతుంది అండ్ ఎమోషన్స్ టెస్ట్ చేసుకుంటున్నారా నిన్న చెప్పాను కదా మీరు ఏ ప్యాటర్న్ లో ఉన్నారు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ గా ఉన్నారా మిరాకిల్స్ లో ఆలోచిస్తున్నారా ఆ డిస్ట్రక్టివ్ థాట్స్ లో ఉన్నారా ఎలా ఉన్నారండి ఎవరైనా ఇవాళ ట్రై చేశారా మార్నింగ్ నుంచి ఏదైనా తెలుస్తుందా మీకు ఏ ప్యాటర్న్ లో నడుస్తుంది మీకు మీ ఆలోచన తీరు ఎలా ఉంటుందో అలాగా మీ ఫ్యూచర్ అనేది డిజైన్ అవుతుంది ఇది అసలుకి చాలా తెలియాల్సిన విషయం అనుకోకుండా ప్రతిదీ ఒక సామెత ఉంటుంది చూడండి ఏమంటారు ఫస్ట్ చెడుని ఎంచి మంచిగా ఏదో చెప్తా చూడండి అది సామెత అలాగా ఆ సామెతకి ప్రతిదీ నెగిటివ్ గా చూడడం అలవాటు చేసేసుకున్నారు కానీ
ఎప్పుడైతే మనం పాజిటివ్ గా చూడడం కానీ, విషయాలు ఆలోచించడం కానీ, మాట్లాడడం కానీ ఎప్పుడైతే మనం పాజిటివ్ గా ఉంటుందో, పని కూడా ఏదైతే వర్క్ ఉందో అది కూడా చాలా పాజిటివ్ గా అయిపోతుంది. సో ఏ విషయమైనా పాజిటివ్ గా మీరు ఆలోచించడం స్టార్ట్ చేయాలి, మిరాకిల్స్ స్టార్ట్ చేయాలి, మిరాకిల్స్ గా ఉండాలి. సో ఎవ్రీడే నేనైతే మన 21 days సెషన్స్ లో ఉంటాయి కదా, ఎవ్రీడే నేను వాళ్ళ టాస్క్ ఇదే అన్నమాట. ఎవ్రీడే నాకు కౌంట్ ఇవ్వాలి. ఫస్ట్ సెషన్ నుంచి వాళ్ళకి డ్రాస్టిక్ గా చేంజ్ అయ్యారండి. మొత్తం ఇప్పుడు నెగిటివ్ లేవు అండ్ డిస్ట్రక్టివ్ లేవు, ఓన్లీ పాజిటివ్ అండ్ మిరాకిల్ థాట్స్ లో ఉండిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? పాజిటివ్ అండ్ మిరాకిల్ థాట్స్ లో ఉంటుంది. రైట్. అలాగే ఎమోషన్స్, ఎమోషన్స్ ఏం క్యారీ చేస్తున్నారు? సంవత్సరాలు సంవత్సరాలు క్యారీ చేస్తారు. ఒక వ్యక్తి మీద ఉన్న ఎమోషన్ ని చూడగానే మనకు అది స్ట్రైక్ అయిపోతా ఉంటది కదా. ఎమోషన్ ని క్యారీ చేస్తాం. ఒకరిది ఎవరన్నా ఏమన్నా అనుకున్నారు, వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి వాటిని అనుకొని అనుకొని మన మన బాడీని మనమే హింస పెట్టుకుంటాం. అది కరెక్టా అండి? ఎస్. ఎస్. పాజిటివ్ అండ్ పీస్ఫుల్ ఇఫ్ థింకింగ్ గోయింగ్ టు. ఎస్. సో డెఫినెట్ గా మీరు ఎమోషన్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎమోషన్స్ ని చెక్ చేసుకోగలిగితే మీ ఫ్యూచర్ అనేది మీకు తెలుస్తుంది. థింకింగ్ ప్యాటర్న్స్, ఎమోషన్స్ ఈ రెండు మీ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి, ఏ విషయమైనా మీరు ఎలా ఆలోచిస్తున్నారని. డైలీ మీరు ఎప్పటికైతే అలవాటు అవుతుందో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏ ప్యాటర్న్ లో మీరు ఉన్నారు, మీ జీవితం ఎలా ఉంది అనేది. మీకు మీ లోపల ఉన్నదే ఆపోజిట్ ఏంటండి? మిర్రర్. మీకు జరిగే సిచ్యువేషన్స్ మీకు తెలుస్తుంటది. మీరు పాజిటివ్ ఉన్నారా, మిరాకిల్స్ లో ఉన్నారా, లేకపోతే నెగిటివ్ థాట్స్ లో ఉన్నారా అనేది మీ కనిపించే ఏదైతే ఫిజికల్ వరల్డ్ ఉందో అదే మీకు రిజంబ్లెన్స్. సో అది విషయం ఏంటంటే పాజిటివ్ అండ్ ఎమోషన్స్ అనేది ఎప్పుడు మనం క్యారీ చేసుకోవాలి. అఫర్మేషన్ చూసుకుంటున్నారా? నుదుటి పైన మీరు రాసుకుంటున్నారా? మీ రాతను మీరు రాసుకోవాలి, లేదంటే పక్కన వాళ్ళు రాస్తారు. ఎస్. ఎవరు రాసుకోవాలండి? మన రాతను మనమే రాసుకోవాలి. మన జీవితం ఒక్కరిగా వచ్చాము, ఒక్కరిగానే వెళ్తాము. ఈ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వచ్చాము, మనం క్రియేట్ చేసుకోవడానికి వచ్చాము. ఎవరో చేతుల్లో పెట్టి ఎవరో వస్తారు, ఎవరో ఉద్ధరిస్తారు అనేది ఏమీ లేదండి. ఎవరి జీవితం వాళ్ళు ఉద్ధరించుకోవాలి. అండ్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే రాసుకోవాలి. నుదుటి పైన ఎలాగ రాసుకోవడం అనేది ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. రైట్. చూసారు ఇవాళ? నిన్న చెప్పాను కదా, ఎవరెవరు నుదుటి పైన రాసుకోవడం, నుదుటి పైన చూసుకోవడం ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తున్నారు? థమ్స్ అప్ ప్లీజ్. చెప్పాలి ఇవాళ. థమ్స్ అప్ ప్లీజ్. ఎస్. చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ మీరు స్టార్ట్ చేయాలి. మీ రాతని మీరు రాసుకోకపోతే పక్కన వాళ్ళు రాస్తారు డెఫినెట్ గా. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ థాట్స్ అన్ని మీ మీద రుద్దపడతాయి. మీ లైఫ్ ని మీరు డిజైన్ చేసుకోకపోతే ఏమవుతుందండి? వేరే వాళ్ళు డిజైన్ చేస్తారు. మన లైఫ్ మన ఇష్టం. మనం ఎలా రాసుకోవాలంటే అలానే రాసుకోవాలి. మన డెస్టినీస్ వేరు. ప్రతి ఒక్కరు యూనిక్ పర్సనాలిటీస్. మనం భూమి మీదకి ఒక ఒకటి అనుకొని వస్తాం, ఆ పని చేయడానికే వచ్చాం. సో ప్రతి ఒక్కరు డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్. ప్రతి ఒక్కరు యూనిక్. అండ్ మన ఫ్యూచర్ ని మనమే రాసుకోవాలి. ఆ ఫ్యూచర్ ని ఎలా రాసుకోవాలనేది కూడా నా 21 days సెషన్స్ లో నీట్ గా నేను ఎవ్రీడే చెప్తూ ఉంటాను. ఏదైతే సెషన్ ఉందో నేను ఒకటే థాట్ పెడతాను, వాళ్ళ లైఫ్ నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ లైఫ్ ని వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. ఇండిపెండెంట్ గా ఉండాలి, ఎవరి మీద డిపెండెంట్ కాదు. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా దాని సొల్యూషన్ ఎలా చేయాలనేది వాళ్ళకి అర్థమైపోవాలి. దట్స్ వాట్. కదా. ఎప్పుడు నేను అనుకోను నా మీద డిపెండ్ అవ్వాలి, ఏమి అనుకోను. వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎదగాలి. వాళ్ళ సమస్యలు కానీ ఏ వచ్చినా కూడా వాళ్ళు క్లియర్ చేసుకునేలాగా ఉండాలి. అండ్ వాళ్ళ లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలి. మన ఫ్యూచర్ ని మనం డిజైన్ చేసుకోవాలి అంతే. రైట్. అఫర్మేషన్ ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో బెటర్ టుమారో స్టార్ట్ చేయండి. రైట్. ఎందుకు మనం నుదుటి పైన ముందే చూసుకోవాలంటే, మనం లేవంగానే జస్ట్ మన బాడీలోకి ఆ సోల్ ఒక్కసారి వచ్చినప్పుడు మెలకు వస్తుంది. ఆ టైంలో సబ్ కాన్షియస్ 10 minutes మనకు యాక్టివేషన్ లో ఉంటుంది. ఎప్పుడైతే మీ నుదుటి మీద చూసుకుంటారో ఈ వెనక ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ డైరెక్ట్ గా ఇక్కడ చూస్తుంది అనమాట, ఈ నుదుటి పైన చూస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి మొత్తం తెలుసా, మన జీవిత ప్రయాణం ఒకటే. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఈ ఆధ్యాత్మిక కూడా. మనిషి ప్రయాణం
ఈ నుదుటిపై నుంచి ఇక్కడికి వెళ్ళడానికే ఇవన్నీ. సో మనం ఏదైతే నుదుటి మీద రాస్తామో అది పర్ఫెక్ట్ గా నడుస్తుంది డెఫినెట్ గా. సో మీరు రాయాల్సిందే, రేపటి నుంచి మీ జీవితాన్ని మీరే కర్త కర్మ క్రియ అందరూ రాస్తారు కదా. ఎస్, ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను పదే పదే అంటే, ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకటి చెప్పినప్పుడు అది ఆ వ్యక్తి ఎవరు చెప్పారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఎవరు చెప్పారు ఇలా నుదుటి పైన రాసుకుంటే వాళ్ళ రాతను రాసుకుంటారని క్వశ్చన్స్ వచ్చాయా? ఎస్, ఎవరు చెప్పారు ఇలాగా నుదుటి పైన రాసుకుంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ ని వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు అని ఎవరు చెప్పారు? రామ్తా, ద గాడ్ అండ్ ఎన్లైటెడ్ మాస్టర్ చెప్పారండి. ద గాడ్ అండ్ ఎన్లైటెడ్ మాస్టర్. తను మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా ఎవరెవరు తెలుసు రామ్తా గురించి? ఫస్ట్ ఆయన ఎవరో తెలిస్తే మీరు ఎందుకు రాసుకోవాలో రాసుకోకూడదు అనేది మీకు అర్థమవుతుంది. రైట్? ఎస్, తెలియదు కదా ఎవరికి రామ్తా గురించి. ఎస్, సో ఫస్ట్ నేను రామ్తా గురించి మెయిన్ గా ఈ సెషన్ రామ్తా గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మీకు తెలుసుకుంటేనే కదా ఆయన చెప్పిన విజ్ఞానం మీకు ఎందుకు అవసరం ఉందా లేదా, అసలు ఆ వ్యక్తి ఉన్నారా లేదా అనేది కూడా మీకు తెలియదు. రైట్? నేను ఇవాళ మీకు రామ్తా గురించి చెప్తాను. సో బీ ఇట్. రైట్. రామ్తా 35,000 సంవత్సరాల కిందట, ఎప్పుడండి? 35,000 సంవత్సరాల కిందట మానవుడిగా జన్మ తీసుకున్నారు. 35,000 సంవత్సరాల కిందట మానవులుగా జన్మ తీసుకున్నారు. అప్పుడు అట్లాంటిస్ అండ్ లెమోరియన్స్ అనే 2 జాతుల వాళ్ళు ఉండేవారు. అట్లాంటిస్ అండ్ లెమోరియన్స్. అట్లాంటిస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అప్పట్లోనే సైంటిఫిక్ గా చాలా బలంగా ఉండేవాళ్ళు. వాళ్ళు దేవుళ్ళని నమ్మరు. దేవులని అట్లాంటిస్ వాళ్ళు దేవులని నమ్మరు. వాళ్ళు ఓన్లీ సైన్స్ బేస్డ్ గా వెళ్తారు. ఈవెన్ మన భూమికి ఏదైతే ఓజోన్ పొర ఉంది కదా, దానికి హోల్స్ పెట్టిన మొట్టమొదటి వ్యక్తులు కూడా అట్లాంటిస్ వాళ్ళే. వాళ్ళు వేరే గ్రహానికి వెళ్ళి టెస్ట్లు చేసేవాళ్ళు అనమాట. అప్పట్లోనే 35,000 సంవత్సరాల కిందట ఉండేవారు. అప్పట్లోనే వాళ్ళు ఎంత స్పీడ్ ఉన్నారో చూడండి. మనం ఇప్పుడు స్పీడ్ కన్నా మంచి స్పీడే కదా. 35,000 సంవత్సరాల కిందటనే భూమి పొరలో నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు టెస్ట్లు చేశారంటే. రైట్? అండ్ లెమోరియన్స్ అనే వాళ్ళు రామ్తా సంతతి చెందినవారు. వాళ్ళు చెప్పాలంటే మన మన పూర్వంలో ఏవైతే పుస్తకాల్లో ఉన్నాయో వీళ్ళు మన భారత సంతతి చెందిన వాళ్ళు. రామ్ అనే అతను, లెమోరియన్స్ అనే వాళ్ళు భారత సంతతికి చెందిన వాళ్ళు. మన శాస్త్రాల్లో కూడా రాశారు. రైట్? వాళ్ళు అట్లాంటిస్ అనే తీరము, ఒక మంచు ఏదైతే, ఒక ఐస్ అనేది ఏదైతే ఉందో ఆ ఓషన్ అనేది కరిగిపోయిందండి. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే వలసకు వచ్చేసారు. ఈ అట్లాంటిస్ వాళ్ళ దగ్గరికి వలసకు వచ్చేసారు. వాళ్ళు ఏం చేశారంటే లెమోరియన్స్ ని స్లేవ్స్ గా చూసారనమాట. వేరే ప్రాంతం నుంచి వస్తే స్లేవ్ గా చూస్తారు కదా కంపల్సరీ. వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో ఉంటే వేరే వాళ్ళని ఒప్పుకోరు కదా. రైట్? సో ఆ టైంలో వీళ్ళని అందరినీ రామ్తా అంటే లెమోరియన్స్ వాళ్ళని అందరినీ స్లేవ్స్ లా చూసుకునే వాళ్ళు. ఆడపిల్లలు లేదు, పిల్లలు లేరు, ఆడవాళ్ళు లేరు, ఏ గౌరవం ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ స్లేవ్స్ లాగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని బిహేవ్ చేసేవాళ్ళు అనమాట. కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు. ఎవరు? అట్లాంటిస్ వాళ్ళు. ఎవరిని? లెమోరియన్స్ అంటే రామ్తా జాతికి సంబంధించిన వాళ్ళని హింస పెట్టేవాళ్ళు అనమాట. అలాగే తన తల్లి, చెల్లి, తను ఉండేవాళ్ళు. ఆ చెల్లి ఈవెన్ తల్లికి ప్రసవానికి కూడా ఎవరు రాలేదు. ఎవరు హెల్ప్ చేసినా కూడా అక్కడ శిక్ష విధిస్తారనమాట. సో ఈవెన్ వాళ్ళ అమ్మగారు డెలివరీ అయినా కూడా, ఎవరైతే రామ్తా తల్లి డెలివరీ అయినా కూడా ఒకరు సహాయపడలేదు. అండ్ పాలు కూడా లేవన్నమాట. అలాగా ఏమైందంటే 14 సంవత్సరాలు అండి. అప్పుడు రామ్తాకి 14 సంవత్సరాలు. ఆ టైంలో వాళ్ళ ఇద్దరు చనిపోతారు. ఎవరు? తల్లి, చిన్న పాప, చెల్లి కూడా పాలు లేక వాళ్ళిద్దరు చనిపోతారు. ఈవెన్ ఆ శవాలను కూడా వాళ్ళు ఎవరికి చూడకుండా, అంటే ఎవరు సహాయం చేయరు కాబట్టి ఎవరికి తెలియకుండా కట్టెలు పేర్చి, ఎక్కడి నుంచో అన్ని తెచ్చి కట్టెలు పేర్చి వాళ్ళని దహనం చేస్తారు. ఎందుకు తెలుసా? ఒకవేళ కానీ అట్లాంటిస్ వాళ్ళకు తెలిస్తే
వాళ్ళకి అట్లాంటిస్ వాళ్ళకి తెలిస్తే ఆ మనుషుల శరీరాన్ని కాకులకి గద్దలకి వేసేవాళ్ళంట. సో హౌ సీరియస్ చూడండి, రైట్? అర్థమవుతుందా ఎన్ని ఫాస్ట్ వెళ్తున్నానా నేను? ఎస్. అలాగా కాకులకి గద్దలకి వేస్తారని అతను ఎవరికి తెలియకుండా వాళ్ళు అతను ఒక్కడే మా దహన సంస్కారం చేసేస్తాడు. ఇంకా కోపం వస్తుంది రామ్తాకి. 14 years అండి రామ్తాక్ అప్పుడు. దేవుడు లెమోరియన్స్ ఇంకొక పాయింట్ ఏంటంటే, లెమోరియన్స్ ఒక అజ్ఞాత దేవత ఉన్నారు, ఒక అజ్ఞాత వ్యక్తి ఉంటారు మన వెనకాల అనేది వాళ్ళకి నమ్మకం. స్పిరిచువల్, ఎందుకంటే మనది ఇప్పుడు భారత సంతతి కదా, మన భారతదేశమే. అప్పట్లోనే అక్కడి నుంచే కదా మనకు వచ్చేది. సో వాళ్ళు ఒక దైవం ఉందని వాళ్ళు పూజించేవారు. ఎందుకు అట్లాంటేషియన్స్ అంటే, ఎందుకంటే ఎవరు దేవుళ్ళు లేరు ఏమీ లేదని చెప్పేసి అట్లాంటేషియన్స్ వాళ్ళు లెమోరియన్స్ ని స్లేవ్ గా పెట్టేసేవాళ్ళు. వీళ్ళు దేవుడు అంటారు ఏమంటారు ఏమీ లేరు అని చెప్పేసి అలా అనుకుంటారు. సరే, అలా అయిపోయిందా? వాళ్ళ తల్లి చెల్లి మరణాంతరం ఇతనికి కోపం వచ్చేసింది. అప్పుడు ఉద్వేగంతో యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను అని అన్నారు. దేవుడి మీద మొట్టమొదటి వ్యక్తి యుద్ధాన్ని ప్రకటించిన వ్యక్తి ఎవరంటే రామ్, రైట్? దేవుళ్ళ మీద మొట్టమొదటిగా యుద్ధాన్ని ప్రకటించింది ఎవరు అండి? రామ్త. తను యుద్ధాన్ని ప్రకటించి ఒక కొండ ఎత్తైన శిఖరం దగ్గర, అంటే ఎత్తుగా ఒక కొండ ఉంది, ఆ కొండ దగ్గరికి వెళ్తే మిగతా భూమి అంతా కనిపిస్తుందంట. అలాగా 14 సంవత్సరాల వ్యక్తి వెళ్ళి నడుచుకుంటూ అదే ఆకులు అలమలు తినుకుంటూ అలాగే కొండపైకి ఎక్కి అక్కడికి వెళ్ళి, దేవుడా ఎక్కడున్నావు, నేను నీ మీద యుద్ధాన్ని ప్రకటించాను అని చెప్పారు. వస్తారా దేవుడు? ఎస్, వస్తారా? గట్టిగా అరిచినా కూడా ఎవరు రాలేదు. అప్పుడు ఏం చేశారంటే, నేను నా జీవితాన్ని ఎండ్ చేసుకుంటున్నాను, నాకొద్దు ఈ జీవితం అని చెప్పేసి ఆయన ఇలా దూకపోయాడు. అప్పుడు రామ్ ఆగు అని ఒక వాయిస్ వినిపిస్తుంది, ఒక లేడీ కనిపిస్తుంది అక్కడ, ఒక ఒక దేవత కనిపిస్తుంది. ఆగి ఒక ఖడ్గాన్ని ఇచ్చి నిన్ను నువ్వు జయించుకో అని చెప్తుంది. నిన్ను నువ్వు జయించుకో అన్నప్పుడు ఇంటికి వస్తాడనమాట. సో వచ్చాక మరి అట్లాంటేషన్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు స్లేవ్స్ గా చూశారు కాబట్టి వాళ్ళందరినీ నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. మొత్తం ఎలా అంటారంటే మొత్తం చంపుకుంటూ వెళ్ళిపోతాడు. 3/4 ఆఫ్ ది భూమిని రాంత ఆక్రమించేస్తాడు. ఒక్కొక్కరిని చంపేటప్పుడు అసలు సముద్రము రక్తంలో ఏరులా పారేదంట, ఒక సముద్రాన్ని తలపించేదంట, అంత బ్లడ్ అలా ఉండేదంట. ఆ కాలంలో ఏం చేశారంటే ఈ లెమోరియన్స్ వాళ్ళు ప్రతి ఇంటికి ఒకరిని దత్తకిచ్చేవారు. రామ్త పెళ్లి చేసుకోలేదు. ప్రతి ఇంటి దగ్గర నుంచి దత్తత తీసుకొని వాళ్ళతో పాటు సైన్యంగా వెళ్ళారు. 20 లక్షల మంది రామ్తా వారియర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళంతా రామ్తా వారియర్స్ కాబట్టే వింటున్నారు. లేదంటే ఎప్పుడో రానిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీకు టైం వచ్చింది. ఎప్పుడైతే ఏ జ్ఞానం ఎప్పుడైతే వినాలనిపిస్తుందో, వినాలని వచ్చిందో టైము, వాళ్ళంతా రామ్తా వారియర్స్. మీరు ఎక్కడైతే ఈ 35,000 సంవత్సరాల కిందట మీరు ఎక్కడైతే ఉన్నారో తిరిగి ఆయన మళ్ళీ ఈ జ్ఞానంతో వస్తానని చెప్పి అప్పుడు మాట ఇచ్చారు. మీ అందరికీ మాట ఇచ్చారు కాబట్టి మళ్ళీ మీరు రామ్తా గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో అలాగా యుద్ధాన్ని చేశారు. యుద్ధంలో వెనక నుంచి ఒక వెన్నుపోటు జరిగిందనమాట. అప్పుడు ఆయన పడిపోతాడు. అప్పుడు రామ్ రామ్తా లెగు అని చెప్పి మళ్ళీ ఇంకొక ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఎవరు లేరు చుట్టుపక్కల, కానీ అంత వాయిస్ ఎక్కడి నుంచి వినిపించింది అని. యుద్ధం అయిపోయింది, గెలిచేశారు, అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. లెమోరియన్స్ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది అని రామ్తా ఆలోచనలో పడ్డారు. ఒక కొండ పైన కూర్చున్నాడు. కొండ పైన కూర్చొని 7 సంవత్సరాలు అండి, కొండ పైన 7 సంవత్సరాలు తను కూర్చొని దానికి సంబంధించినది ఏం జరుగుతుంది ఏంటి అని అలాగా తన విద్యని ఏదైతే నేర్చుకున్నారో తన శరీరాన్ని కాంతిగా మార్చేసుకున్నారు. చూసారా? తన శరీరాన్ని ఏం చేశారు? కాంతిగా మార్చేసుకున్నారు. ఒక దీపం లాగా చేసేసుకొని వెళ్ళిపోయారు. అలా అలా ఆయన ప్రయాణం అనేది జరిగింది.
ఆ తర్వాత మరి మానవులంటే చాలా ఇష్టం ఆయనకి. ప్రతి జన్మలో ఆయన అందరి కోసం ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసేవారు. ఏదో ఒక విధంగా మానవులు మానవులంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన కూడా మానవుడే కదా. విష్ణు వీళ్ళంతా కూడా ఆయన ఆన్సిస్టర్స్ అన్నమాట. వీళ్ళంతా 35,000 సంవత్సరాలు అంటే మీరు చూడండి ఫస్ట్ లో. అప్పుడు భూమి ఓన్లీ అట్లాంటిస్ అనే సముద్ర తీరం ఇవొక్కటే ఉండేది. అప్పట్లో ఉండేవాళ్ళు అనమాట. సో అలాగా ఆయన ఒక జ్యోతిలాగా మారిపోయారు. మేడం బానే ఉంది మేడం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? ఎస్, చెప్పే టైం వచ్చింది కాబట్టే మీ వరకు వచ్చింది. తర్వాత ఎప్పుడైతే ఇండైరెక్ట్ గా తర్వాత నుంచి ఆయన మానవులకి హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. కానీ తెలియటం లేదు, మానవులకు తెలియటం లేదు. వాళ్ళు దుఃఖంతో తయారైపోయారు. దుఃఖం ఎక్కడ చూసినా దుఃఖం దుఃఖం, అసూయ, దుఃఖం. కాబట్టి ఆయన ఏమన్నారంటే ఆయన ఇలా చాలా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసినా కూడా ఎవరికి తెలియటం లేదు. అందుకని ఏం చేశారంటే 1977 లో జేజే ఏదైతే జేజే నైట్ అని ఒక ఆవిడ ముందర ప్రత్యక్షం అవుతాడు అనమాట. 7 అడుగుల మనిషి వంట చేస్తుంటే ఆవిడ ప్రత్యక్షమయ్యి ఎవరు మీరు అని అడిగింది. ఓన్లీ జేజే నైట్ ఫ్యామిలీ మాత్రమే రామ్తాన్ చూశారు. ఇప్పుడు వరకు ఎవరు చూడలేదు. ఎవరు చూశారు? జేజే నైట్ మాత్రమే రామ్తాన్ చూశారండి. ఇప్పుడు వరకు ఎవ్వరు చూడలేదు. జేజే నైట్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు మాత్రమే రామ్తాన్ చూశారు, అంతే. తర్వాత నిలబడి ఎవరు మీరు అంటే రామ్తా ద గాడ్ అండ్ ఎన్లైటెండ్ మాస్టర్ అని అంటారు గట్టిగా. మరి ఏంటి మీరు ఎందుకు రామ్తా ఎందుకు వచ్చారంటే నువ్వు నా కూతురువి, నా దత్తత కూతురువి. నేను ఆ వాళ్ళ మాట ఇచ్చాను. తను కూడా ఖడ్గం తీసుకొని నేను నీతో వస్తాను రామ్తా, నేను కూడా యుద్ధం చేస్తాను అని అన్నింది. అప్పుడు ఏమనంటే లేదు నువ్వు చదువుకో అని చెప్పేసి తనని యుద్ధం నుంచి పక్కకు పెట్టేసి వేరే దేశానికి పంపిస్తాడు. అప్పుడు మాట ఇస్తాడు అనమాట, నేను ఎక్కడున్నా నేను నీ దగ్గరికి వస్తాను అని. అప్పుడు ఇచ్చిన మాట ఎన్నో జన్మల నుంచి ఆమెను చూసుకుంటూ చూసుకుంటూ వచ్చి లేదు ఇంకా డైరెక్ట్ గా నేనే రావాలి, అందరు దుఃఖంతో అయ్యారని చెప్పేసి ఆయన 1977 లో ఆమె ముందర నిలబడి ఈ కథ అంతా చెప్తారనమాట. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఒక సోల్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం అంటే మామూలు విషయమా? ఆమెకు 2 సంవత్సరాలు పట్టిందండి. ఆమె హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసింది. ఒక డివైన్ వచ్చి బాడీలోకి వెళ్తుందంటే మామూలుగా ఉంటుందా? ఎస్, అది కూడా ఎలాగా అంటే కాన్షియస్నెస్ కాదు, ఛానలింగ్ అంటారు. ఛానలింగ్ అంటే ఏంటంటే ఆమె ఆత్మని ఒక వాక్యూమ్ లో పెట్టి, అర్థమవుతుందా? ఆమె ఆత్మని తీసి పక్కకు పెట్టి తను వచ్చి క్లాసెస్ చెప్తారు. ఇప్పుడు కూడా జరుగుతుంది. రామ్దాస్ స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ లో జరుగుతుంది. ఇప్పుడు రామ్దాస్ స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ లో ఇప్పుడు కూడా తను ఛానలింగ్ అయ్యి అంటే జేజే నైట్ కి సంబంధించిన ఆమెని ఆత్మని పక్కకు పెట్టి ఈయన వచ్చి క్లాసెస్ చెప్తారు. ఎట్లా చెప్తారు మేడం? నాకు అస్సలు డౌట్ ఉంది కదా. ఎస్, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది. అలాగా ఎవరు నమ్మరు కదా, ఇలా చెప్తే ఆత్మ ఏంటి వచ్చి క్లాసులు చెప్పడేంటి, రైట్? అలానే అనుకున్న వాళ్ళకి 12 మంది సైంటిస్టులని అమెరికన్ గవర్నమెంట్ పంపించారు రామ్దాస్ స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ లోపలికి. 6 months వాళ్ళు ఉన్నారండి. 6 months వాళ్ళు ఉండి టెస్ట్ చేశారు. నార్మల్ గా రామ్తా జేజే నైట్ లోపల లేకపోతే ఈసీజీలు బ్రెయిన్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ మీటర్స్ మంచిగా రన్ అయ్యేది. వన్స్ రామ్తా ఎంటర్ అయినప్పుడు అవి అసలు పనిచేసేవి కాదు. ఏం పనిచేస్తాయి? మీటర్లు పనిచేస్తాయి ఆయనకి, రైట్? మీటర్లు పనిచేయవు కదా, అస్సలకి పనిచేసేవే కాదంట అసలుకి. లేదంటే ఆ రీడింగ్ సరిపోదు. ఒక కాన్షియస్నెస్, ఒక గాడ్ డివైన్ వచ్చి లోపలికి వచ్చినాక వాళ్ళు మీటర్ ని ఎలా రీడ్ చేస్తారు? 6 months ఉన్నారండి స్కూల్లో 6 months ఉండి అక్కడ అన్ని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఫ్రాడ్ చేస్తుందా లేదా నిజంగానే రామ్తో వచ్చారా, ఎవరైతే ఏ మాస్టర్ వచ్చారో నిజంగా వచ్చారని టెస్ట్ చేసి 6 months లో నీట్ క్లీన్ చీట్ ఇచ్చేసి ఎస్ సమ్ డివైన్ పవర్ ఇస్ దేర్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగా తనకు రామ్దాస్ స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అనే స్కూల్ స్థాపన అనేది చాలా స్ట్రాంగ్ గా ఫామ్ అయిపోయింది. సో మరి దానికి మనం ఇప్పుడు ఎందుకు క్లాసులు వింటున్నాం మేడం? ఎస్, ఐఎమ్ ది రామ్దాస్ స్టూడెంట్, అందుకనే చెప్తున్నాను. మరి రామ్దాస్ స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ లో ఏం చెప్తారు? వీఆర్ ది క్రియేటర్స్. మనమే మానవులుగా ఉన్న దేవుళ్ళం. అది తెలియక
ప్రతి ఒక్కరు మన ఫిజికల్ వరల్డ్ లో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అలానే వెళ్ళిపోతున్నారు. ఎలా ఉందంటే జీవితం, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అసలు దేనికి పుట్టామో ఎందుకు పుట్టామో ఏమి తెలియకనే సగం లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఇలా కాకూడదు. ఎన్ని జన్మలు తీసుకుంటారు ఇలాగా? జన్మలు తీసుకోవడానికి రాలేదు, జన్మని ఎంజాయ్ చేసుకొని మనం ఏంటో మనం తెలుసుకోవడానికి వచ్చాం ఈ భూమి మీదకి. ఎవరైతే రామ్త విజ్ఞానం నేర్చుకుంటున్నారో, తెలుస్తుందో వాళ్ళు వాళ్ళకి వాళ్ళ గురించి తెలుసుకునే సమయం వచ్చింది. ఎస్, ఒప్పుకుంటారా? మీ గురించి మీకు తెలుస్తుందా? మరి రామ్త స్కూల్లో ఏం జరుగుతున్నాయి, ఏం 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 నేర్చుకున్నారు, ఏం జరుగుతుంది, మాకేంటి ఉపయోగం? రామ్త ఇప్పుడు నేర్చుకున్నాము, ఓకే. ఎస్, మనకేంటి? వస్తుంది కదా క్వశ్చన్. ఏంటి సీరియస్గా ఉంటారు? గట్టిగా చెప్తున్నానన్నా, ఆ డివైన్ పవర్ ఉంటే అలాగే గట్టిగానే వస్తుంది. సో ఎస్, రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ లో ఎలా ఉంటుందంటే, మీకు అసలు ఎవరు అనేది మీకు తెలియాలి. ఫస్ట్ నేను నిన్న చెప్పానా, ఐ డిడ్ంట్ 7 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ చెప్పానా మీకు? మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది చెప్పలేదు కదా. ఇవాళ తెలుసుకోవాలి, మీ గురించి మీరు తెలుసుకోవాలి. ఎక్కడైతే రామ్తా ఉంటారో, రామ్తా విజ్డమ్, ఎక్కడైతే రామ్తా నాలెడ్జ్ ఉంటుందో అక్కడ మీ గురించి మీకు తెలుసుకోవడమే. మీ గురించి మీకు తెలుస్తుంది. మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం తెలుసా? ఇక్కడున్న కాంతి పుంజం. అర్థమవుతుందా? మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ కాంతి పుంజం నుంచి కిందికి ఇలాగ వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం? ఒక కాంతి పుంజం నుంచి అందరం ఆవిర్భించింది ఒక కాంతి పుంజం నుంచే మనం వస్తామన్నమాట. పైనుంచి కిందికి వచ్చేదాకా మనం అంతా ఇలాగా మానవులాగా అయిపోతాం. అండ్ ఏదైతే 4th లెవెల్లో ఉందో అక్కడ వరకు 7, 7, 6, 5 అనేది దైవత్వం అన్నమాట. దేవుడు అనేది గుర్తుంటది మనకి, మనమే దేవుళ్ళమని గుర్తుంటది. ఎక్కడ లెవెల్స్ లో? 7, 6, 5 దగ్గర మనమే దేవుళ్ళమని గుర్తుంటది. 4th లెవెల్కి వచ్చే లోపల కూడా మనకు గుర్తుంటది. 4th లెవెల్లో ఏంజల్స్ గుర్తున్నారు కదా. ఏంజల్స్ మనకి నంబర్స్ కనిపిస్తాయని చెప్తుంటారు కదా, ఎందుకు కనిపిస్తాయి కూడా చెప్తాను నేను. 4th లెవెల్లో అందరం మనలాగానే వస్తారు. 4th లెవెల్లో ఏంజల్స్ కిందికి రావడానికి భయపడతారు, వాళ్ళు ఆగిపోతారు ఇక్కడే. మనం ఏంటి, సాహసం చేయవ డింబక అన్నట్టు కిందికి వచ్చేస్తాం. ఎస్, కిందికి వచ్చేసి అసలు దేవుళ్ళు అనేది మర్చిపోతాం. ఈ కింద ఉన్న లెవెల్స్ అన్ని మానవులకు సంబంధించింది. ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఏంజల్స్ కనెక్ట్ అవుతారో ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ అన్నమాట బ్రిడ్జ్. 4th లెవెల్ అనేది బ్రిడ్జ్. మనం ఏంటి, ఎవరు ఏంటి అనేది ఈ ఏంజల్స్ ద్వారా మనకు తెలుస్తుంది. రైట్, అర్థమైందా? కింద ఉండేది మానవులకు సంబంధించింది, పైన దైవత్వం సంబంధించింది. పైనుంచి కిందికి వచ్చాక మనం దేవుళ్ళమని మర్చిపోయాం. మానవుడిగా ఎన్నో జన్మలు తీసుకుంటూ ఇలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్, అందుకనే రామ్తో వచ్చేసారు. రామ్తో ఏమంటారంటే, నేను ఏదైతే నేర్చుకున్నానో విద్య, ఏదైతే అసెండ్ అవ్వచ్చో అలా నేను విద్యను నేర్పిస్తానని చెప్పి రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అనేది స్థాపన జరిగింది. మెయిన్ గా ఒకటే, లైఫ్ అనేది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు రామ్తా. ప్రతిరోజు మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. రామ్తాని ఒక క్వశ్చన్ అడిగారు, అసలు ఏముంది, అసలుకి రేపటికని మనం ఏం సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే, ఈ క్షణం ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, నెక్స్ట్ రోజు ఒకటి రోజు వచ్చిందంటే మీరు సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని అన్నారు కదా. మనకు ఒక రోజు అడిషన్ గా వచ్చిందంటే మనం గ్రాటిట్యూడ్ చూపించాలా లేదా? ఇవాళ నుంచి రేపటికి ఏమవుతుందో తెలియనప్పుడు ఒక రోజు ఎక్స్ట్రా వచ్చినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలా లేదా? వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం? ఎస్, విజ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. రామ్తా విజ్ఞానం అనేది ఎప్పుడైతే దేవుళ్ళని మనకు తెలుస్తుందో అక్కడి నుంచే. ఇప్పుడు 10th క్లాస్ 11th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు మీరు పిహెచ్డిలో ఉన్నారు. మోక్ష మార్గం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. రామ్తా విజ్ఞానం దాని అది హైయెస్ట్ అన్నమాట. మనం ఏదైతే భూమి మీద ఉన్న హైయెస్ట్ నాలెడ్జ్ లో రామ్తా విజ్ఞానం అనేది హైయెస్ట్ నాలెడ్జ్. ఇప్పటి వరకు అర్థమైందా? థమ్స్ అప్ ప్లీజ్, సో దట్ నేను నెక్స్ట్ మూవ్ ఆన్ అవుతా. మీకు అర్థమైందా? ఎస్. సో రామ్తా, ఐఎమ్ ఏ రామ్తా స్టూడెంట్. మరి
మానవులు దుఃఖంతో ఉన్నప్పుడు మేమేం చేయాలి? ఆ విజ్ఞానాన్ని పంచాలా లేదా? రామ్దాకి మేమేమి ఇవ్వగలుగుతాం? మేము రామ్దా నాలెడ్జ్ ని పంచడంలో మేము ముందున్నాం. అందరికి తెలియాలి. రామ్దాకి సంబంధించింది అందరికి తెలుసుకొని వాళ్ళ లైఫ్ ని వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి. వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉంది అనేది ఎప్పుడైతే మేము చెప్పగలుగుతామో అప్పుడే మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. రైట్? మేము చెప్పినా కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకనే నేను 21 days సెషన్ పెట్టింది. కూర్చోబెట్టేది ఎందుకు అనుకున్నారు? రామ్తో ఒక్కడే అంటారు, సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ రమ్య అంటారు. అదొక్కటే చెప్తారు నాకు, సెల్ఫ్ డిసిప్లిన్. ఇంకొకటి, నేను ఎప్పుడైనా కొంచెం డౌన్ అయినా కూడా వెంటనే నాకు ఏదైతే సందేశం ఉందో నాకు వచ్చేస్తుంది. అది రామ్తా అని ఒక్కసారి మనం అనుకోగలిగితే ముగ్గురు రన్నర్స్ ని పంపిస్తారు. 3 members ని పంపించేస్తారండి. 3 members రన్నర్స్ వచ్చేస్తారు. వాళ్ళు రీసెంట్ గా కూడా ఆ, వచ్చారు. జనవరిలోనో ఫిబ్రవరిలో వచ్చారు. జేజే నైట్ లోపలికి వచ్చి క్లాసెస్ చెప్పారు. 3 hours, 3 to 6 చెప్పారండి. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు రామ్తా క్లాస్ నడిచింది అక్కడ. ఆ వాళ్ళు కూడా అన్నారు, ఎప్పుడైతే రామ్తాను తలుచుకుంటారో 3 runners ని నేను పంపిస్తాను సహాయం చేయడానికి అని అన్నారు. అంతకు మించింది ఏమన్నా ఉందా? ఒక డివైన్ వచ్చి చెప్తున్నారంటే అక్కడ మాకు ఆ స్కూల్లో ఏదైతే క్రియేషన్ ఉందో, మన లైఫ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో, సెల్ఫ్ డిసిప్లైన్ గా ఎలా ఉండాలనేది అక్కడ రామ్దాస్ స్కూల్లో మాకు నేర్పించడం జరిగింది. సో దానికి ప్రతి ఒక్కరికి తెలియాలి. మీ లైఫ్ ని మీరు లీడ్ చేయాలి, చాలా స్ట్రాంగ్ గా హ్యాపీగా లీడ్ చేయాలి. ప్రతిదీ కూడా మన జీవితం మన చేతుల్లో ఉంది, మనం రాయకపోతే పక్కనోళ్ళు రాస్తారు అని కంఠపదంగా ఒక డివైన్ చెప్పారు. ఇప్పుడు అఫర్మేషన్ ఏదైతే ఉందో అది కూడా రామ్తో చెప్పిన అఫర్మేషన్. ఇప్పుడు చేస్తారా? చేయరా? ఇప్పుడు చేస్తారు కదా. రామ్తో ఒక డివైన్ పర్సన్ చెప్పినప్పుడు మనం చేస్తామా చేయమా? మీకు వ్యక్తి తెలీదు, వ్యక్తి గురించి తెలిసినప్పుడు, ఒక డివైన్ గురించి తెలిసినప్పుడు దాని విజ్ఞానం ఎంత గొప్పదో అనేది అర్థమవుతుంది. అందుకనే రామ్తో గురించి ఇవాళ సెషన్ ఇదే జరిగింది. రామ్దా గురించి ఇంకా తెలుసుకోవాలి మీరు. రామ్దా విజ్ఞానం ఎక్కడైతే ఉందో అక్కడ సంతోషం ప్లస్ అబండెన్స్ ఉంటుంది. రామ్దా ఏమంటారంటే రిచ్ గా బతకాలంటారు. ఎలా రిచ్ గా అనేవి కూడా క్లాసెస్ లో అనేవి మాకు ట్యూన్ చేసేసారనమాట. ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఆయన డబ్బుల్ని మెన్షన్ చేయరండి, బంగారాన్ని మెన్షన్ చేస్తారు. ఆ బంగారాన్ని కూడా మనం విజువలైజ్ చేసుకోవడం ఎలాగా, మనం ఏదున్నా కూడా బంగారంలో మనం విజువలైజ్ చేసుకోవడం ద్వారా మన ఫిజికల్ వల్ల మళ్ళీ తర్వాత మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ బంగారాన్ని ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, గవర్నమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఏమైందండి, మానిటైజేషన్ వచ్చేసిందా? మన 2000 నోట్స్ ఏమయ్యాయి? ఒక్క గవర్నమెంట్ మానిటైజేషన్ చేస్తే 2000 నోట్స్ ఎగిరిపోయాయా? రైట్? మరి గోల్డ్ ని తీసేస్తారా వాళ్ళు? ఎవరు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా గోల్డ్ ని తీసేస్తారా? అప్పట్లో 1970s 1980s లోనే ఆయన ఒక కేజీ అనుకుంటారు, ఎస్ 1 గ్రామా 200 రూపీస్ ఉన్నప్పుడే చెప్పారండి, మీరు ఎంత సాధ్యమైతే అంత బంగారు కొనుక్కొని పెట్టుకోండి 200 రూపీస్ ఉన్నప్పుడే, నెక్స్ట్ 2000 అవుతుంది అప్పుడు మీరు అమ్మండి అని చెప్పారంట. ఎప్పుడు? 1970s లో. వాళ్ళందరూ కొనుక్కొని పెట్టుకున్నారు. ఎస్, ప్రతిదీ కూడా 10 సంవత్సరాల ముందటే ఏవైతే వస్తున్నాయో ఆ స్కూల్లో చెప్పడం జరుగుతుంది. ఈ కరోనా వైరస్ గురించి కూడా 10 years బ్యాక్ చెప్పారు ఆయన. ఒకటి వైరస్ వస్తుంది, అది మొత్తం జీవితంలో మనుషులు మారే విధంగా, అంటే ఆలోచించే విధంగా మార్పు చెందుతారు అని చెప్పి వైరస్, ఆ పేరు చెప్పలేదు కానీ ఇది ఒకటి వస్తుందని చెప్పారు. ఎస్, మీరు చూసారా? ఫ్యూచర్ లో ఏవేవి జరుగుతాయో లైవ్ లోకి వచ్చినప్పుడు చెప్తారు ఆయన. లైవ్ లోకి వచ్చి నెక్స్ట్ కూడా ఉందండి, నెక్స్ట్ కూడా ఉంది. ఐ కాంట్ రివీల్, అవి ఏంటిది అని రివీల్ చేయలేను. బట్ నెక్స్ట్ వచ్చే దానికి రెడీగా ఉండాలంటే మీరు ఎవ్రీడే 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్, పసుపు తేనె మీరు ఇంకల్కేట్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చే దానికి మీరు రెడీ అవ్వాలి, సిద్ధం అవ్వాలి ఇప్పటి నుంచే. అది రామ్తో చెప్పినది. సో కంపల్సరీ వస్తుంది అది ఎటువైనా. మనం రెడీ ఉండాలి కదా. వీఆర్ సేఫ్ అనేది ఎప్పుడైతే కమాండ్ స్ట్రాంగ్ ఉంటుందో డెఫినెట్ గా మన వరకు రాదు. అది ఏదైనా భూమి మీద ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ తో నడుస్తుంది. అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో గట్టిగా రామ్దా సెషన్, రామ్దా గురించి అంటే క్రియేషన్ ప్రాసెస్, హోపనోపనో అనేది క్లీనింగ్ ప్రాసెస్. వన్స్ మనం క్లీనింగ్ చేసుకొని ఆ మంచి ఏదైతే ఉందో క్లియర్ చేసుకొని
మన లైఫ్ ని క్రియేట్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. పసుపు ఒక స్పూన్ లో హాఫ్ పసుపు అండ్ హాఫ్ తేనె పెట్టుకోండి. పడిగడుపున మీరు స్వాలో చేయాలి అది ఎవ్రీడే. మంచి పసుపు తీసుకోండి, మార్కెట్ లో ఏదంటే అది కాదు. ఎందుకంటే మంచి నాటు పసుపు ఉన్నప్పుడు ఆ యాంటీబయాటిక్స్ అని ఏవైతే యాంటీబయాటిక్స్ ఉన్నాయో అవన్నీ జనరేట్ అవ్వాలి, మనం ప్రొటెక్షన్ షీల్డ్ అవి. సో కంపల్సరీ మీరు అవి తీసుకోవాలి, డెఫినెట్ గా ఇంటేక్ తీసుకోవాలి. సో సో రామ్త గురించి ఎక్కువ ఫామ్ అయిపోయింది కదా. ఎస్, క్రియేషన్ మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది. ఇంతవరకు ఏం అవ్వలేదు, పరిస్థితులకు విక్టిమ్ అస్సలకే అవ్వద్దు. నాకు ఇది జరిగిపోయింది, నాకు ఇది జరిగిపోయింది, ఇలా జరిగింది, అలా చెప్పారు, ఇలా అయింది, నన్ను వాళ్ళు మోసం చేశారు. మీరు యాక్సెప్ట్ చేశారు, ఇది ఎక్స్పీరియన్స్. పాస్ట్ లో ఏదైతే మీకు జరిగిందో అది ఎక్స్పీరియన్స్ మాత్రమే. రామ్తో ఒకటంటారు, అసలు పాస్టే లేదు. ఎక్కడుంది పాస్ట్? మీ మొబైల్లో ఉన్నాయి ఫొటోస్, దాంట్లో ఉంది పాస్ట్. లేదంటే మీ వీడియోస్ లో ఉంది, చూపించండి ఎక్కడుంది పాస్ట్ అని అడుగుతారు. నిజంగా లేదు కదా. ఫ్యూచర్ కూడా లేదు, ప్రజెంట్ ఉంది. ప్రజెంట్ లో మీరు ఏదైతే కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటారో ఫ్యూచర్ అనేది ఫామ్ అయిపోతుంది. పాస్ట్ లేదు. గతంలో ఏవైతే, దయచేసి గతంలో మీకు ఏవైనా జరిగినా కూడా ఈ క్షణమే మీరు మొత్తాన్ని రిలీజ్ చేసేయండి. మీకు ఏ ఎమోషన్స్ ఉన్నా రిలీజ్ చేయాలి. ఇంకొకటి చెప్తున్నాను, ఒకరు మనల్ని ఇలా అన్నారు 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 కదా, థ్యాంక్ యూ చెప్పుకోండి. ఎందుకంటే వాళ్ళు మీ కర్మను తీసుకున్నారు. ఇప్పటి నుంచి ఎవరైనా తిడితే నవ్వండి అంతే. వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు, నో, వాళ్ళు మన కర్మను క్లియర్ చేస్తున్నారు. యూ షుడ్ బి హ్యాపీ, నవ్వుతూ ఉండండి అంతే. రైట్? ఎందుకంటే మీరు మళ్ళీ రివర్స్ అనేసి వాళ్ళని, ఎస్, సో డెఫినెట్ గా మీరు మీ పాస్ట్ ఏదైతే ఉందో ఏదైనా జరగనియండి, ఎంత జరిగినా మీరు ఎక్స్పీరియన్స్, ఈ భూమి మీదకి వచ్చింది ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికే. ఎక్స్పీరియన్స్ అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతారు. రైట్? ఏమైనా తీసుకుపోతారా మీరు? ఏమన్నా జ్ఞానం ఒక్కటే తీసుకెళ్తారు. మెయిన్ సబ్జెక్ట్ ఏంటో తెలుసు రామ్తది, ఇమ్మోర్టాలిటీ. అసలు మరణమే లేదు. మన డిఎన్ఏలో ఇమ్మోర్టాలిటీ అనే జీన్స్ ఉన్నాయండి మనకు, కానీ అవి యాక్టివేషన్ లో లేవు. ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు వచ్చింది ఇమ్మోర్టాలిటీ మనకు, చిన్నప్పటి నుంచి. రైట్? కానీ మన లోపల ఇమ్మోర్టాలిటీ అనే జీన్స్ ఉన్నాయి, డిఎన్ఏ ఉంది. దాన్ని బట్టి మనము ఎలా ఎలా బతకాలి ఏంటి అనేది తెలుస్తుంది. సో మరణం అనేది లేదని రామ్తా చెప్తారు, అది నిజమే. మరి ఒక డివైన్ చెప్తున్నారంటే ఒప్పుకుంటారా? ఎస్ ఆర్ నో? ఇమ్మోర్టాలిటీ ఒప్పుకుంటారా లేదా? మీకు రామ్తా వరకు ఫస్ట్ మొట్టమొదటిగా అసెండ్ అయిన మాస్టర్ రామ్తా. రీసెంట్ గా మన చెన్నైలోనే 200 సంవత్సరాల కిందట వల్లలార్ వల్లలార్ ఆయన ఇంట్లో వెళ్ళి తన శరీరాన్ని కాంతిగా మార్చుకొని ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు కావాలంటే రామ్త వరకు కాదు, ఈ పక్కన చెన్నై ఉంది, వడలూరు దగ్గరికి వెళ్ళి మీరు వల్లలార్ని చూడొచ్చు. తను ఒక ఇంట్లో జ్యోతిగా మారి ఇప్పుడు కూడా ఉన్నారండి, 200 సంవత్సరాల నుంచి ఒక జ్యోతిలాగా ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఇది పాసిబుల్ అవుతుందా లేదంటే బెటర్ వడలూరుకి వెళ్ళి మీరు చూడండి, యూ విల్ బి మెస్మరైజ్. ప్రపంచంలో చాలా మిరాకిల్స్ ఉన్నాయి. మనం అవి ఎంజాయ్ చేయకుండా మన ఫిజికల్ వల్ల ఏవైతే ఉన్నాయో లిమిటేషన్స్ పెట్టుకొని పరిస్థితులకు బాధ్యతగా వహించి, అంటే విక్టిమ్ అన్నమాట. అయ్యో నేను ఇట్లా బాధ్యతగా ఉన్నాను, నన్ను ఇలా చేశారు అలా చేశారు. ఎవరు చేస్తారు? మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి చేస్తున్నారు. మీరు యాక్సెప్ట్ చేయకపోతే, మీరు మీరు వచ్చింది ఎందుకు? ఆనందంగా ఉండడానికి. ఎవరు ఒప్పుకుంటారు ఎవరైతే హ్యాపీగా ఉండాలని? ఎస్, వడలూరు అండి, వడలూరు. మీరు తర్వాత నెట్ లో చూస్తే తెలుస్తుంది. వల్లలార్, వడలూరులో వల్లలార్ అని ఉన్నారు. సో ఆయన రీసెంట్ గా వడలూరులో వల్లలార్ విద్యార్థి కూడా ఒక కాంతిలాగా మారారు. అద్భుతాలు ఉన్నాయి భూమి మీద. మనము మన మనం గీసుకొని కూర్చున్నాం ఇలాగా, కానీ మనం అందరం కూడా ఎంతో ఎంతో నేర్చుకోవాల్సిన జ్ఞానం ఉంది. చిన్నప్పుడు అంతా మనము హిమాలయస్ ఉన్నాయి హిమాలయస్ అన్నారు. ఎప్పుడైనా ఆలోచించారా హిమాలయస్ పోదామని? యోగులకే అంటారు, కానీ హిమాలయస్ కి మానవులు కూడా వెళ్తారు, వెళ్ళాలి కూడా. అందరం చూడాలి.
ఆ ప్రకృతిని ఆస్వాదించినప్పుడే కదా మీ లోపల ఉన్న సోల్ ఆనందంగా ఉంటుంది. మీరు అది మిస్ అయిపోతున్నారు. ఎస్, ఇప్పుడు చాలా మంది ఎస్ మేము బిజీగా ఉన్నాం అని. మైండ్ లో మీరు పదే పదే చెప్తున్నప్పుడు మీరు బిజీ కాకుండా ఏమవుతారు? బిజీ అయినా అవుతారు. యద్భావం తద్భవతే, రైట్? సో ఇది ఇంకో సెషన్ ఏంటంటే హోపనోపనో ద్వారా క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. ఎటువంటి ఇబ్బంది అయినా ఫిజికల్ వరల్డ్ లో అది క్లియర్ చేయడానికి ఏదైతే మంచు ఉందో అది క్లీన్ చేస్తాం. అలాగే నేను నా ఓన్ సబ్జెక్ట్ గా రామ్తాది నాకు పర్మిషన్ రావడానికి 5 సంవత్సరాలు పట్టిందండి. రామ్తా సబ్జెక్ట్ ని నేను ముందుకు తీసుకోవడానికి నాకు 5 సంవత్సరాల కృషి. ఆయన పర్మిషన్ ఇయ్యంది నా నోటి నుంచి బయటకు రాదు. ఆయన ఇచ్చిన పర్మిషన్ ద్వారానే నేను బయటికి వచ్చాను. అండ్ ఇది చాలా మందికి అర్థం కావాలి, అర్థం అయ్యేలాగా చెప్పగలిగేది నాకు ఉంది అనేది ఆయన మెయిన్. సో నెక్స్ట్ అంతా రామత విజ్ఞానం అనేది ముందుకు వచ్చేస్తుంది, రైట్? సో డెఫినెట్ గా రామత విజ్ఞానం ప్రతి ఒక్కరు ఎప్పుడైతే వింటారో వాళ్ళందరికీ ఇంట్లో ఆనందమే ఉంటుంది. ఇంకంత మించింది ఏమీ లేదు. బ్రహ్మానందం బ్లిస్ లో ఉంటాం అంతే. సో మన సెషన్ ఎప్పుడైనా టోటల్ గా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటది, క్రియేషన్ ప్రాసెస్ ఉంటది. టోటల్ గా డిఫరెంట్. మనం బయట దానికి టోటల్ గా ఇది యునిక్ అన్నమాట. కంపల్సరీ మన గురించి మనం రాంత నాలెడ్జ్ అంటేనే మన గురించి మనం తెలుసుకోవడం. మన గురించి మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో ఇంకా ఆనందంగా ఉంటారు మెయిన్. సో 21 days ఎందుకు పెట్టానంటే మైండ్ రామ్ద ఇచ్చిన స్ట్రాటజీ ఇది. ఏదైతే ఎలా చేయాలి, వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు, ఇవన్నీ కూడా రామ్ తెచ్చిన స్ట్రాటజీ ఫాలో అవుతూ పొపునొపో ద్వారా ప్లస్ రామ్ ద డిసిప్లిన్స్ ద్వారా మన జీవితాన్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనే విధిగా నేను డిజైన్ చేసిన కోర్స్ ఇది. ఇంకా చాలా వస్తాయి డెఫినెట్ గా. అండ్ సో 21 days అనేది నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడుందండి? March 11th ఉంది. March 11th to 31st. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మార్నింగ్ 5 to 6 ఉంటుంది. మార్నింగ్ 5 to 6 ఉంటుంది. ప్రాక్టికల్స్ చేపిస్తాను. ఆ 1 hour నాతోనే కూర్చోవాలి. రామ్తో కూడా ఉంటారు అనుకోండి, పక్కన బాబాజీ కూడా ఉన్నారు చూడండి. ఎస్, వాళ్ళ డివైన్ ఎనర్జీస్ తో ఉంటుంది. ఇది మానవులకి సంబంధించినది, ఒక శక్తి నడిపిస్తున్న ఛానల్ ఇది. ఎస్, ఇంకొకటి ఏంటంటే అయోధ్య మనం స్టార్ట్ చేసింది కూడా January 22వ తారీఖు. యాక్చువల్ గా నేను స్టార్ట్ చేసింది కూడా అప్పుడే. అయోధ్యలో కూడా బాలరాముడుగా వెలిశారు కదా, అందరికి తెలిసిన విషయమే కదా. మాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే అయోధ్యలో బాలరాముడుగా వెలిసింది రామ్త. ఈసారి ఆయన్నే డైరెక్ట్ గా అలా వచ్చారు. మంచి న్యూస్ కదా. అదే టైంలో మనం రామ్త గురించి తెలుసుకోవడం, ఇన్ని రోజులు మీకు తెలియని రామ్త ఇప్పుడు ఎందుకు వచ్చారు? రామ్త, రైట్ కదా? ఎస్, మీ లైఫ్ లో రామ్త రావడం, మీ హ్యాపీనెస్ అనేది తర్వాత మీకు తెలుస్తుంది. సో నేను చెప్పేది ఒకటే, ఈ సెషన్స్ అయితే నడుస్తున్నాయి. March 11th నుంచి 31st వరకు 21 days సెషన్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా జస్ట్ మేము ఆల్రెడీ ఇది ఉంది కదా, ఏమంటారు, పోస్టర్ ఉంది కదా, దాంట్లో మీరు మెసేజ్ చేయగలుగుతారు డెఫినెట్ గా. సో దట్ మేము రిప్లై ఏం ప్రొసీజర్ అనేది మీకు చెప్తాము. అండ్ ఇంకొకటి రామ్త ఏం చెప్పారంటే ఇది ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ కావాలి. దానివల్ల మీరు ఎన్నో జన్మల నుంచి ఏదైతే కర్మ క్యారీ చేస్తున్నారో అది క్లియర్ చేయడానికి మాత్రమే ఇది ఎనర్జీ ఎక్స్చేంజ్ అని మాత్రమే చెప్పారు. అంటే ఎన్నో కర్మలు క్లియర్ చేసుకోవడానికి మీకు ఇచ్చే అవకాశం అని అన్నారు. ఆయన అన్నారు, నువ్వు చెప్పినందుకు కాదు ఇచ్చేది, ఎవరైతే క్లియర్ చేసుకోవాలో వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళు క్లియర్ చేసుకుంటారు, అది ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ ద్వారా అని చెప్పారు. సో దట్స్ వాట్. నేనైతే రామ్ద సైడ్ ఏదైతే ఉందో ఐఎమ్ ద మీడియం. రామ్ద ఏదైతే డెలివర్ చేయాలో అది నేను చేస్తూ ఉంటాను. మై లైఫ్ టైం నాది ఇదే. రామ్ద విజ్డాన్ని గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లి వాళ్ళు వాళ్ళ లైఫ్ ని క్రియేట్ చేసుకోగలుగుతారు. వాళ్ళ లోపల అనంతమైన శక్తి ఉందని తెలుసుకోవడానికి నేను నా విధంగా నేను ఏదైతే రామ్ద విజ్డమ్ ఉందో అది ముందుకు వెళ్తూనే ఉంటుంది, కంపల్సరీ వెళ్తూనే ఉంటుంది. ఎస్, మై లాస్ట్ బ్రెత్ వరకు రామ్ద విజ్డమ్ అనేది నాకు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది డెఫినెట్లీ. సో మీకైతే డీటెయిల్స్ చెప్పేశాను కదా. March 11th నుంచి 31st వరకు హోపనోపోనో ప్లస్ రామ్త క్రియేషన్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ కెన్ కన్వే. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జస్ట్ మెసేజ్ మీ, సో దట్ మా టీం వాళ్ళు చూసుకుంటారు. సో ఏదైనా డౌట్స్ ఉన్నా జస్ట్ 5 minutes అండి, విల్ క్లోజ్ ద సెషన్. ఎస్, హ్యాండ్ రైజ్ చేయండి సో దట్ విల్ క్లోజ్ ద సెషన్. కల్పన గారు, ఎస్.
హాయ్ మ్యామ్. హలో అండి, కల్పన గారు. ఎస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. అసలు చాలా బాగా చెప్తారు. ఫస్ట్ థ్యాంక్ యూ టైం అండి. నేను మీతో మాట్లాడడం. ఓకే. అయితే నిన్న క్లాస్ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉండి వినలేదు మ్యామ్. అది అసలు రికార్డ్ ఓకే. ఏమైనా ఉంటే ఎస్, సెండ్ చేస్తారా? యూట్యూబ్ లో పెట్టండి, యూట్యూబ్ లో పెడతారు ఇది. ఓకే మ్యామ్. థ్యాంక్ ఎస్. యూ మ్యామ్. ఎస్ అండి, థ్యాంక్ యూ. రత్నకుమారి గారు. వాల్యూమ్ మ్యూట్ చేస్తున్నారు. ఎస్ ఎస్ గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అయితే బాగుంది. రామ్తా గురించి చాలా తెలుసుకున్నాము. ఇంకా నాకు బుక్ రాలేదు, నేను కూడా ఇంకా చదివి బాగా తెలుసుకుంటాను నేను. ఓకే. అయితే ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం కొంచెం ఇక్కడ ఉంది చూసారా, వాటర్ ట్విస్ట్ ఉంది అని స్కాన్ లో రిపోర్ట్ వచ్చింది. దాన్ని ఓకే. తీసుకున్న ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి నాకు కొంచెం చెప్తారా అనేసి. క్రియేషన్ క్లాసెస్ లో క్రియేషన్ రాంతా దాంట్లో హెల్త్ గురించి కూడా మెయిన్ ఉంటుందండి, పెద్ద సబ్జెక్ట్ అది. దాంట్లో ఓకే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఉంటుంది. అది ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. డెఫినెట్ గా నాకు ఒకసారి మెసేజ్ చేయండి, లెట్ యూ. ఓకే సార్. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ ఎస్, వాణి గారు. మ్యూట్ చేసుకోరా, మ్యూట్ అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మి గారు ఒక్కసారి అన్మ్యూట్ చేయరా? మేడం ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయమని చెప్పారా? ఆల్రెడీ హ్యాండ్ రైస్ లో ఉన్నారు. పేరేంటి మ్యామ్? అనిల గారు. ఓకే. వాణి వాణి వాణి. వాణి. ఓకే, ఎస్ ఎస్. మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి. నిన్న కూడా మాట్లాడాను నేను. ఎస్, మీ షాప్ ని చూసే లేదు. అనుకుంటున్నాను రమ్య మేడం నాతో మాట్లాడాలి అని ఇప్పుడే అనుకున్నాను. ఓకే. మీరు ఓకే. పేరు పెట్టి పిలిచారు. ఎస్ ఓకే. అండి. రామ్తా రామ్తా బుక్ గురించి నేను విన్నాను మీరు లాస్ట్ క్లాస్ లో. దాంట్లో ఫ్యూచర్ గురించి కూడా రాసి ఉందా మేడం? క్రియేషన్ అనేది రామ్తా స్టూడెంట్స్ కి మాత్రమే తెలుస్తుంది. ఎక్కడ బయట అనేది మీకు బుక్ రామ్తా గురించి మాత్రమే తెలుస్తుందండి, ఇలా 35,000 సంవత్సరాల కిందట. కానీ ఆయనకు సంబంధించిన ఏ టెక్నిక్స్ కానీ డిసిప్లిన్స్ కానీ బయట ఎక్కడ దొరకవు. అది మా ద్వారానే వస్తాయి. మీ ద్వారానే రా- వస్తాయి. అంటే బయట కరోనా వైరస్ వస్తుంది ఇంకోటి వస్తుంది అని చెప్పేసి చెప్పారు కదా, అట్లాంటివి కూడా బుక్ లో ఉన్నాయా? దాంట్లో ఉండవండి, చెప్తున్నాను కదా, దానికి సంబంధించినవి ఉండవు. ఓన్లీ రామ్తా గురించే ఉంటాయి. రామ్తా కదా, అదే ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను. ఎస్ ఎస్, నేను తీసుకుంటాను. బుక్స్ పెడతాను. చాలా వరకు వెళ్ళాయండి, చాలా వరకు వెళ్ళాయి. నేను చూసుకొని అవైలబిలిటీ ఉంటే నేను తీసుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్, క్లాస్ ఉందండి. మీకు నెంబర్ అయితే నేను చాట్ బాక్స్ లో పెడతాను. సో దట్ మీరు ఆ, లక్ష్మి గారు ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టేయరా, మన నంబర్ పెట్టేయండి. 2 నంబర్స్ పెట్టేయండి. ఓకే మ్యామ్. ఎస్. ఎస్, అరుణ గారు వచ్చేసానండి మీ షాప్ కి. రండి మేడం. ఎస్ ఎస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అరుణ గారు, ప్లీజ్ అన్మ్యూట్. అన్మ్యూట్ చేసుకోరా, అన్మ్యూట్ అవ్వటం లేదు లక్ష్మి. వచ్చింది మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం రామ్తా బుక్స్ నాకు కూడా కావాలి. రామ్తా బుక్ అవైలబిలిటీ చెప్తాను నేను. సో ఒకసారి కనుక్కొని నేను చెప్తాను ఎవరెవరు కావాలనేది కూడా ఒకసారి చూద్దాం. మేడం మీ ఫోన్ పే నంబర్ నేను మార్నింగ్ మాట్లాడాను కదా, 5,000 నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేశాను. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి లక్ష్మణ గారు. థ్యాంక్ యూ మేడం. ఎస్, భాగ్యలక్ష్మి గారు. ఎస్. ఎస్, స్వప్న గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి. రావటం లేదు లక్ష్మి గారు, అన్మ్యూట్ అవ్వటం లేదు, చూడండి ఒకసారి. మ్యామ్ ఇప్పుడు ఒకసారి ట్రై చేయమనండి. చేయండి, స్వప్న గారు చేయండి. అన్మ్యూట్ రావటం లేదన్నారు.
మ్యామ్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయమంటారా? స్వప్న గారు నాకు ఫైండ్ అవుట్ అవ్వలేదు. హ్యాండ్ రైజ్ అంటే చేయండి. ఆల్రెడీ హ్యాండ్ రైజ్ లోనే యా ఉన్నారు యా వీళ్ళు. ఎస్ మ్యామ్. మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్. మ్యామ్ నమస్తే మేడం. నమస్తే అండి స్వప్న గారు. మేడం ఈ రోజే కొత్తగా వచ్చాను క్లాస్ కి. చాలా ఓకే. హ్యాపీగా ఉంది. నాకు మహోదర్ బాబాజీ గారు అంటే చాలా ఇష్టం అండి. ఓ గుడ్ గుడ్. బ్యాక్లాగ్ క్లాసెస్ నేను మిస్ అయ్యానుగా, హొప్పు నొప్పు అవి కొంచెం మళ్ళీ ఒకసారి చెప్తారా మేడం? ఏదండి బ్యాక్ ఆల్రెడీ నేను యూట్యూబ్ లో పెట్టేశాను నిన్నటిది. యూట్యూబ్ లో. ఎస్ ఓకే ఇది కూడా మ్యామ్. ఎస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీతో థ్యాంక్ యూ. మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఎస్ ఓకే. శ్రీకళ గారు థ్యాంక్ యూ అండి. అన్మ్యూట్ చేసుకోండి. రావటం లేదు శ్రీకళ గారు. హ్యాండ్ రైజ్ చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎస్ ఎక్కడ శ్రీకళ గారు? మ్యామ్ నేను శిరీష. ఎస్ చెప్పండి. ఒకసారి హలో హ్యాండ్ రైజ్ మ్యామ్. శ్రీకళ గారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. లక్ష్మి గారు అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. ఓకే, గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎస్ అండి శ్రీకళ గారు చెప్పండి. మ్యామ్ ఏప్రిల్లో కూడా ఉంటుందా మ్యామ్ క్లాస్? ఓన్లీ మార్చ్లోనే ఉంటుంది? ఎవ్రీ మంత్ జరుగుతుంది. ఓకే. ఎస్ ఎస్ భాగ్యలక్ష్మి గారు. లక్ష్మి గారు ఒకసారి నంబర్ అంతా ఫాస్ట్ పెట్టండి. పెడుతున్నారు. టైప్ నమస్తే మేడం. చేస్తున్నారు. నమస్తే అండి. మేడం అది మీరు ఏదో తీసుకోవాలని చెప్పారేమో కదా మేడం. పసుపు అండ్ హనీ ఎప్పటి నుండి తీసుకోమంటారు మేడం? ఏ టైం తీసుకోమంటారు? ఇప్పటి నుంచే క్విక్ స్టార్ట్ రెడీ అవ్వాలి. మన శరీరం మన బాడీ క్విక్ స్టార్ట్ లో రెడీ అవ్వాలి. మార్నింగ్ తీసుకోమంటారా మేడం పరిగడుపున? ఎస్ హాఫ్ ఆఫ్ స్పూనా మేడం? థ్యాంక్ యూ మేడం. ఈ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మళ్ళీ వీడియో పెట్టేస్తానండి. వన్స్ మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ఎస్ శిరీష గారు నెంబర్ చాట్ లో వస్తుంది. మీరు ఒక్కసారి మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో దాన్ని మెసేజ్ చేయండి. లక్ష్మి గారు మీ నంబర్ కూడా ఇవ్వండి. ఎస్ శిరీష గారు అన్మ్యూట్ చేస్తారా? గంగవరం చిరుది చెప్పండి. ఓకే మేడం. అది నాకు Yes. రామ్తా ఆల్రెడీ మెడిటేషన్ చేస్తుంటారు మేడం. సడన్ గా వీడియోలో చూస్తుంటే రామ్తా అని ఇది ఒక వీడియో తగిలింది మాకు యూట్యూబ్ లో. అది ఏంటని నేను కొత్తగా ఏమో నిన్నే రావడం క్లాస్ కూడా మీకు రామ్తా తెచ్చినట్టు నేను తెలుసు. మీ వాయిస్ క్లారిటీ లేదు. హలో, మీ వాయిస్ క్లారిటీ లేదండి. నేను ఈ రోజే రావడం మేడం. మామూలుగా అంటే నేను మెడిటేషన్ చేసుకుంటా ఉంటాను. తిరుమలకి వాళ్ళు వెళ్తుంటాను. మెడిటేషన్ చేస్తారంటున్నారా? ఓకే తిరుమలకి కూడా వెళ్తుంటాం ఎక్కువ. ఇది ఏంటో నాకు కొత్తగా మాస్టర్ అనేది రామ్తా మాస్టర్ అనేది ఒక 2 days ముందే ఇది తెలిసింది నాకు. ఓకే తెలుసుకొని ఇది గ్రూప్ లో జాయిన్ అయ్యాను మేడం. క్లాస్ అనగానే ఏంటో తెలుసుకుందామని ఎక్కువ మేము వెళ్తుంటాము. అంటే మీరు Okay. అని అన్నారు కదా, అని అసలు తీసుకోకూడదు అంటారు కదా, మీరు అని వేసుకోమంటున్నారు. నాకు అర్థం అవటం లేదండి మీది. మీరు అని Clarity అన్నారు కదా, అని అన్నారు కదా, అని అని అవును అని పసుపు ఒక స్పూన్ లో హాఫ్ అని హాఫ్ తేనె జస్ట్ మీరు తీసుకోండి ఇంటేక్ అంతే. మామూలుగా మన మెడిటేషన్ లో ఏంటంటే అసలు ఆ తేనె అనేది తీసుకోకూడదు అంటారు కదా, అది డౌట్ వచ్చింది మేడం. ఆయన మెడిటేషన్ లో ఇవన్నీ ఏమి ఉండవు ఆయనకైతే.
ఇంకోటి మీరు ఎన్నో రామ్తా అప్లికేషన్ అంటారు కదా, అది ఏంటి అసలు నాకు అర్థం కాలేదు మేడం. అది కూడా రామ్తాని కలుసుకోండి అంటారు కదా, అంటే రామ్తానే అనుకోవాలా ఇంకేమన్నా ఎలా చెప్పుకోవాలి? రామ్తో ఎలా అనుకోవాలంటారా? జస్ట్ రామ్ అనుకుంటేనే వచ్చేస్తారండి, దాంట్లో ఏం లేదు ఆయనది. జస్ట్ ఆయన ఎప్పుడైతే పదం అనేది నోటి నుంచి ఉచ్చారణ జరుగుతుందో కంపల్సరీ ఆయన ఉండిపోతారు. నాకు బుక్ కూడా కావాలి మేడం, ఆ బుక్ చూసాను, బుక్ కూడా మీరు కింద నంబర్స్ మాది ఉన్నాయి కదా, దానికి ఒకసారి మెసేజ్ చేయండి, మా టీం వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఎస్ అనిల గారు క్విక్ స్టార్ట్ అండి. ఎస్ చెప్పండి మీరు. నమస్తే అండి, చెప్పండి. ఫస్ట్ ఇట్లా తన కోపమే తన శత్రువు అంటారు కదా, అది ఎట్లా తగ్గాలి మేడం? అసలు కోపం బాగా వస్తుంది, ఎట్లా తగ్గాలి? కోపం బాగా వస్తుంది, ఎట్లా తగ్గించుకోవాలి అంటున్నా. కోపం చేసినా కానీ కోపం తగ్గితేనే కదా. అదే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తే తగ్గుతుంది అంటారా? మనం ఏం చేసినా కానీ ఏ ఫలితం తగ్గపోయినా ఇప్పుడు కోపం అయితే కోపం ఉంటే ఏది రాదు కదా మన దగ్గరికి. ఇప్పుడు ఫస్ట్ మైండ్ లో ఎప్పటికప్పుడు బుర్రలో ఎక్కువ ఆలోచనలు వెంటనే వెళ్తూ ఉంటాయి. ఆ కోపం అనేది లూప్ ఫామ్ అవుతుంది. ఒకసారి ధ్యానంలో ఇలా కూర్చుంటే ఆ లూప్ సిస్టమ్ అనేది కట్ అయిపోతుంది. అప్పుడు మీ కోపం అనేది రిపీటెడ్ టైమ్స్ లో ఉండదు, మీరు శాంతంగా అవుతారు. అదే కోపం వల్ల నాకు ఏది జరుగుతలేదని అనిపిస్తుంది. అందుకే ఎవరికైనా మనిషికి కోపం ఎక్కువ వస్తుంది కదా, ఇప్పుడు అది తగ్గించుకోవడం ఎట్లా అని నేను చెప్పింది అదే అండి, ధ్యానం చేసి. అర్థమైంది మేడం. నాకు ఓకే. ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ 777 కనబడుతుంది, అర్థం ఏంటిది అన్నట్టు? మంచి పాజిటివ్ అయినది. థ్యాంక్ యూ మేడం. సో ఇంకెవరున్నారండి? శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకోరా? అన్మ్యూట్ చేసుకోండి. రావటం లేదు, అన్మ్యూట్ చేసుకోవాలి. మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్. ఎస్. హలో అండి శ్రీదేవి గారు, నమస్తే. నమస్తే అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. క్లాస్ 3 క్లాసెస్ లో ఉన్నాను, చాలా బాగా అనిపించింది. 21 days తీసుకున్నారు కదా, ఆ క్లాసెస్ అటెండ్ అయ్యాను, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏంజల్స్ నంబర్స్ అన్ని ఎప్పుడు బయటకు వెళ్ళినా అన్ని కనిపిస్తాయి మేడం. నోట్స్ కూడా ఉన్నాయి, నోట్స్ అలాగే ఇవన్నీ ఉన్నప్పుడు ఏంజల్ నెంబర్స్ ఫ్రీక్వెంట్ గా కనిపిస్తాయి, అంటే ఫ్రీక్వెన్సీ రైజ్ అవుతున్నట్టు మీ పాజిటివ్ సైడ్ లోకి వస్తున్నారు. అసలు బయటికి వెళ్తే చాలా కంటిన్యూస్ అన్ని 1 to 0 to 9 వరకు అన్ని కనిపిస్తాయి. అలాగే నోట్స్ కూడా ఉన్నాయి మేడం, వాటి ఏం చేయొచ్చు? అలా దాచుకున్నాను, ఏంజల్ నెంబర్ నోట్స్ మేడం. 1 or 2 పెట్టుకుంటారా ఏంజల్ నెంబర్స్? అదే చాలా, అంటే 1 to అన్ని సిరీస్ ఉన్నాయి మేడం, 0 to 9 వరకు ఉన్నాయి. వాటిని అఫర్మేషన్ ఇస్తూ మామూలుగా దాచిపెట్టాను, అలా ఉంచొచ్చా మరి ఏం చేయాలని అనుకుంటున్నాను. అదేం లేదండి, ఆటోమేటిక్ గా వెళ్తూ ఉన్నప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ఒక్క నెంబర్ పెట్టుకోవచ్చు అంతే. మీ పర్స్ లో అన్ని నెంబర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస గారు నమస్తే సార్, అన్మ్యూట్ చేసుకోరా? అన్మ్యూట్ చేసుకోవాలండి. లక్ష్మి గారు ఒకసారి చూడండి. అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్, ప్లీజ్ అన్మ్యూట్. మేడం ఇప్పుడు వినపడుతుందా మేడం? సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. నేను అదే మీరు రామలింగ అడిగారు వల్లలారు గురించి చెప్పారు, చాలా సంతోషంగా ఉండింది మేడం. నేను వడలూరుకి రెగ్యులర్ గా పోతూ ఉంటాను. హిమాలయస్ కి మన బాబాజీ కేవ్స్ కూడా పోతుంటాను మేడం, అప్పుడప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి. రజనీకాంత్ గారితో కూడా పోతుంటాను నేను. మీ క్లాస్ వినడం చాలా సంతోషంగా ఉండింది మేడం. ఈ రోజు నేను కొత్తగా జాయిన్ అయ్యాను నిన్నటి నుంచి. అదే మేడం, మన రామ్తా గారి ఇవి ఉన్నాయి మేడం, ఏమన్నా బుక్స్ మీ ద్వారా వస్తాయని అన్నారు కదా, అది ఏదైనా చదివేదానికి వీలు పడుతుంది?
బుక్ తీసుకున్నాను ఇందాక. ఉంటుంది. ఎస్, రామ్త బుక్ ఉంటుంది. దాంట్లో ఇలా ఏదైతే హిస్టరీ ఉందో ఉంటుంది. బట్ సరే రామ్ మేడం. సంబంధించిన డిసిప్లైన్స్ కానీ ఏవి ఉన్నా కూడా బయట అయితే దొరకవు. ఏవి అదే అదే బయట ఆ, అదే మీరు చెప్పారు మేడం బయట దొరకవని. అవి బయటకు వస్తాయి. సో ఆ, ఆ టెక్నిక్స్ కానీ క్రియేషన్స్ కానీ ఎటువంటి సిచ్యువేషన్ అయినా బయటికి వచ్చేయచ్చండి ఆ టెక్నిక్స్ తో మాత్రం. అది మాత్రం గ్యారంటీ. సరే మేడం, అండ్ సరే లైఫ్ మేడం. ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. అదే రామలింగ అడిగ్లార్ గారిది అరుం పెరుం జ్యోతి అంటారు స్వామి అని అంటారు మేడం. జ్యోతి, అరుం పెరుం జ్యోతి. ఎస్ ఎస్, అరుం పెరుం జ్యోతి అంటారు ఆయన. అదే ఆయన అవును మంత్రం, అదే అరుం పెరుం జ్యోతి. జ్యోతి. ఎస్, అదే వాళ్ళు అదే పండుగ మేడం. హారతిస్తారు కదా సార్. ఎస్, నేను చూసాను. నేను అదే డిసెంబర్ మేడం, అదే. పోయిన ఇయర్ డిసెంబర్ 31st నైట్ అక్కడ ఉన్నాను సార్. అవును మేడం. మేము చెన్నైలో ఆయన థ్యాంక్ ఫంక్షన్ చెన్నైలో చేస్తాం మేడం మేము. అందుకని మాకు బాగా 4 days చేస్తాం. 27th నుంచి 31st వరకు చేస్తాము. గ్రేట్ సార్. అందుకని మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. సో ఒకసారి నా నంబర్ అయితే రాసుకోండి. ఎవరైతే రాసుకోలేదో ఒకసారి నా నంబర్ రాసుకోండి. చాట్ బాక్స్ లో చూసుకుని వాళ్ళు ఒకసారి మేడం నంబర్ రాసుకోండి. 99 48 48 333 333 599. ఉంది మేడం, ఈ నంబర్ ఉంది నా దగ్గర. ఎస్, మీకు పోస్టర్ లో దొరికిపోతుందండి. నంబర్స్ 2 నంబర్స్ ఉంటాయి మీకు, ఉన్నాయి మేడం. కాంటాక్ట్ నంబర్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శిరీష గారు, జస్ట్ ఒక ఇద్దరిని తీసుకుంటానండి. విల్ వైండ్ అప్ ది సెషన్. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ అండి, శిరీష గారు. మేడం దీన్ని స్టార్టింగ్ లో నిన్న జాయిన్ అయ్యాను. ఈ రోజు కొద్దిగా లేట్ అయిపోయింది. క్రియేషన్ గురించి చెప్పారు కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? నేను ఇవాళ ఇప్పుడు యూట్యూబ్ లో పెడతానండి. వన్స్ యూ చెక్అవుట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, పార్వతి గారు. ఇప్పుడు మనం చెప్పే సెషన్స్ ఏవైతే రామ్దాకి సంబంధించినవి క్రియేషన్స్ కానీ ఇప్పుడు వరకు మీరు ఎక్కడ అయితే వినే ఆస్కారం అయితే ఎక్కడ లేదండి. మీరు ఎక్కడైనా చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్స్ లో ఏదైనా చూసుకోండి, రామ్దా విజ్ఞానం మా ద్వారానే బయటకు వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మీరు ఎక్కడైతే ఏవైతే క్రియేషన్స్ ఉంటాయో, లైఫ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో అది మా ద్వారానే వస్తుంది డెఫినెట్ గా. అండ్ లైఫ్ చేంజెస్ అన్నమాట డెఫినెట్ గా. ఎస్, ఇంకెవరైనా మాట్లాడతారా? ఎస్, విల్ వైండ్ అప్ ది సెషన్ అండి. ఏదన్నా ఉన్నా కూడా జస్ట్ మెసేజెస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. చాలా ఓపిక్ గా కూర్చొని ఉన్నారు అండ్ రామ్దా గురించి అనేది తెలుసుకున్నారు మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.